నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ అయ్యప్ప గురుస్వామి గురువులకే గురుస్వామి. మాలదారులకు మార్గనిర్దేశనం చేస్తారు. ముఖ్యంగా భక్తి బోధన మార్గంలో ప్రధాన ఆచార్యులుగా ఉంటారు. ఆయనే పరమేశ్వర గురుస్వామి ఇవాల్టి మన అతిథి. మాట్లాడదాం అయ్యప్ప మాల ధారణకి సంబంధించిన పూర్తి విషయాలు. నమస్తే గురువుగారు. నమస్కారం. ఎంత గొప్ప విషయం అంటే ఇవాళ మిమ్మల్ని నేను కలవటం. సుమారు 6 సంవత్సరాలు వేసుకుంటేనే గురుస్వామి అంటారు. అట్లాంటిది మీరు 36 ఏళ్ళు నాకు తెలిసిన సమాచారం ప్రకారం. అసలు ఇంతటి అద్భుతమైన భాగ్యం మీకు దక్కింది. నిజానికి 36 ఏళ్ళంటే గురుస్వామి నియమ నిబంధనలకు సంబంధించి ఎప్పుడు ఎట్లాంటి అడ్డంకులు మీకు ఎదురవ్వలేదా? ఎట్లా సాధ్యమైంది 36 ఏళ్ల పాటు మీరు మాలధారణ వేసుకోవటం, అయ్యప్ప మాల వేసుకోవటం? స్వామి శరణమయ్యప్ప. మా ఇదంతా దైవ కృప అమ్మ. అయ్యప్ప స్వామి మాల వేసుకున్న తర్వాతనే మా లోపల ఈ మార్పు అనేది సంభవించింది. ఆ మార్పు భగవంతుని దయతోటి క్రమేపీ మెల్లమెల్లగా కొనసాగుతూ ఈరోజు 36 సంవత్సరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా దైవకృప వలన ఈ భాగ్యం కలిగింది. అయ్యప్ప స్వామి దయతోటి, అయ్యప్ప స్వామి దీక్ష వల్లే. గురుస్వామి పరమేశ్వర గురుస్వామి అనే పేరు కరీంనగర్ జిల్లా వ్యాప్తమే కాదు, ఇప్పుడు తెలంగాణలోనే ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. ఎందుకంటే 36 ఏళ్ల పాటు వేసే భాగ్యము, ఆ అదృష్టము నిజంగా కొద్ది మందికే. ఈ విషయంలో మీరు ఎట్లా ఫీల్ అవుతారు? దైవకృప అమ్మ. ఇదంతా అయ్యప్ప స్వామి దయ నా దృష్టిలో, నా వ్యక్తిగతంగా అయితే ఆయన అనుగ్రహం. మీలో భక్తి చూస్తుంటే అంటే ఏ ఏజ్ లో మీ మొదటి అయ్యప్ప మాల ధారణ జరిగింది? 1989. అప్పుడు మీ వయసు గురుస్వామి సుమారు ఎన్నేళ్ళు ఉండొచ్చు మీకు అప్పుడు? 89, 27, 28 years. ఓకే, 20 ఏళ్ళ తర్వాత. ఇప్పుడు మీ వయసు 62. ఓకే. అప్పటి మాల ధారణకి ఇప్పుడు వేస్తున్న దానికి, ఎందుకంటే కాలం చాలా మారిపోయింది, చాలా విషయాల్లో మార్పులు వచ్చాయి. ఈ అయ్యప్ప స్వాముల దీక్ష వేసే దగ్గర నుంచి దీక్ష విరమణ వరకు ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అప్పటికి ఇప్పటికీ మీరు చూస్తున్న ప్రధాన మార్పులు అంటే ఈ అయ్యప్ప మాలలు వేసుకునే వాళ్ళ విషయంలో ఏమని చెప్పొచ్చు? అయ్యప్ప స్వామి లోపల ఏ మార్పు లేదు. అయ్యప్ప దీక్ష నియమాల లోపల ఏ మార్పు లేదు. వ్యక్తిగతంగా ఆలోచించే వాళ్ళ ఆలోచన విధానం బట్టి ఆ మార్పే కొన్ని ఇప్పుడు సడలింపులు వచ్చేసింది. అంతకుముందు నియమాలన్నీ ఖచ్చితంగా ఎంత కష్టమైనా పాటించే వాళ్ళం. నేను మొదటిసారి మాల వేసుకున్నప్పుడు ఉదయం భిక్ష చేసి భోజనం చేసి స్కూల్కి వెళ్ళేవాడిని టీచర్. సాయంత్రం వరకు ఒక్క చుక్క నీరు కూడా తీసుకునేవాడిని కాదు. సాయంత్రం వచ్చి మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత తీసుకున్నాను. అప్పుడు పూజ చేసేటప్పుడు 1 గంటల తరబడి కళ్ళు నీళ్లు దార వస్తుండే. ఆ 6, 7 years నేను గురుస్వామి అయినంతవరకు 95 వరకు కూడా ఆ విధంగానే ఉండే. ఊడ్చుకోవడము, చేసుకోవడము, ఇల్లు శుభ్రం చేసుకోవడము, అలంకరణ వేసుకోవడము నేను ఒక్కనే వేసుకుండే. అప్పుడు నాకు వివాహమైనా కూడా మా శ్రీమతి వాళ్ళ తల్లి ఇంటి దగ్గరే ఉంటుండే. ఇవన్నీ వ్యక్తిగతంగా చేసుకోవడం వలన ఆ అయ్యప్ప నేను ఇద్దరమే ఉన్నామనే భావన ఏర్పడింది. ఆ పూజ చేస్తున్నప్పుడు అంత అద్భుతంగా 1 గంట సేపు పెడితేవాడిని. ఇప్పుడు మరి నాకు ఆ భావన క్రమేపీ ఇప్పుడు చూస్తున్న కొన్ని విషయాల పట్ల కొంచెం మనసు బాగా అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళందరూ ఈ దారి వెంబడి వెళ్తున్నారు అని వాళ్ళ గురించి ఆలోచించడం వలన మనం కూడా క్రమేపీ కొంచెం ఒక ఇందాక మీరు అన్నారు ఆలోచనల్లో మార్పులు తప్ప అయ్యప్పలో మార్పు లేదు, నియమాలు నిబంధనల్లో మార్పు లేదు. మంచి విషయం. ఈ ఆలోచనలు మన మనసును కట్టడి చేయాలంటే, ఆలోచనల్ని మనం స్థిమితంగా ఉంచుకోవాలంటే ఎట్లా సాధ్యమవుతుంది? ఏమని సందేశం? ఒకే ఒక మార్గం ఉంది. మనము అయ్యప్ప మాల వేసుకున్న తర్వాత మొట్టమొదటి నియమం, ఏ పూజ వచ్చినా ఏ విషయాల లోపల మనకి ఏం తెలిసినా తెలియకుండా ఒక్కటి చేయాలి. ఏ రూపంగా కనిపించినా అని స్వామి రూపంగానే భావించుకోవడం నెంబర్. తదుపరి స్వామి యొక్క నామస్మరణ నిరంతరం, అంటే స్వామి మన కళ్ళ ముందున్నాడు అని ఆ రోజు నేను అనుభవించిన నా అనుభవాన్ని, స్వామి మన కళ్ళ ముందు ఉన్నాడు అని చెప్పేసి నిరంతరం నడుస్తున్నా, చేస్తున్నా, పని చేస్తున్నా, ఏది చేస్తున్నా కూడా అంతటి ఆ మనసు ఆ విధంగా ఉంది. అప్పుడు అదే ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. స్వామి మాలధారణ గావించుకున్న నాటి నుండి అయ్యప్ప దీక్ష ముగించే వరకు ఆ రోజు వరకు కూడా స్వామి నామస్మరణ చేస్తున్నాను వాళ్ళే అనుక్షణం. ఎక్కడన్నా మనకు
మనసు కొంచెం అటువైపు మళ్ళీనా కానీ తిరిగి మళ్ళీ స్వామి వైపుకే తెచ్చుకునే వాళ్ళం అప్పుడు మేము. ఈ మాల వేసుకున్న వాళ్ళని మేము దైవ స్వరూపంగా అయ్యప్ప స్వామి భక్తులుగా కాకుండా సమానులుగా చూస్తాము. మీరు మమ్మల్ని ఎట్లా చూస్తారు? అయ్యప్ప స్వామి గాని, అయ్యప్ప స్వామి రూపంగానే చూస్తుంది. ఎప్పుడైనా అంతే, స్వామి రూపంగానే. మొట్టమొదటి మాలధారణ చేసేటప్పుడే జ్ఞానముద్ర, రుద్రముద్ర, ఆ అయ్యప్ప మాల యొక్క మంత్రాన్ని చెప్పిన తర్వాత ఏ రూపంగా కనిపించినా గానీ స్వామి రూపంగానే భావించారు. ఎవరు కనిపించారు, దేన్ని చూసినా స్వామి రూపంగానే భావించారు. స్వామిని మనం సంబోధిస్తూ ఆ విధంగానే నడుస్తుంది. కాబట్టి మనకు అదే నాకు మొదటి నియమం అనిపిస్తున్నట్టు. అయ్యప్ప గుళ్ళో మాల వేసినప్పుడు అక్కడ పూజారి గారు అని వేరే వారు మాల వేసినప్పుడు పరమేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి, నియమాలు చక్కగా చెప్తారు అని చెప్పేవాళ్ళు. మొట్టమొదటి నియమం ఇదే. ఇప్పటికి కూడా అదే చెప్తుంటాం. మా దగ్గరకు ఎవరన్నా వస్తే, కన్యాస్వామి వస్తే మొట్టమొదటి నువ్వు ఏ పూజ వచ్చింది, నేను ఇంత గొప్ప పూజ చేసిండు, నేను పూజ చేయలేదనే విషయాన్ని పక్కన పెట్టేసి నువ్వు ఒకటే నియమం, నీ నోటి వెంబడికి ఎప్పటికీ స్వామి చేసిన వెంబడి నిరంతరం నీ మనసు లోపల ఆ స్మరణ కొనసాగుతున్నారు. అప్పుడే నిన్ను భగవంతుడు హక్కును చేర్చుకుంటాడు. వందల వేల లక్షల కోట్ల మంది ఉంటారు ఇక్కడ ఆ స్వామి దీక్ష తీసుకొని. అందులో నువ్వు మొదటి వాడు ఉండాలంటే ఇదే నియమం అని అందరికి అప్పుడైనా ఇప్పుడైనా చెప్తుంటారు. గురుస్వామి పరమేశ్వర గురుస్వామి అనేవారు పడి పూజకు పూర్తి స్థాయిలో ఉచితంగా సహాయ సహకారాలు, కొత్తగా వేస్తున్న వాళ్ళకి మార్గ నిర్దేశనాలు, నిబంధనలు, నియమాలు ఉచితంగా చెప్పటాలు, ఇట్లాంటివన్నీ ఒక మార్గదర్శకులుగా ముందుండి మీరు ఉచితంగా చేస్తారు అని చాలా మంది చెప్తున్న మాట. ఇది మీకు ఎందుకు ఇట్లా చెప్పాలి అనిపించింది? ఆ ఆత్మస్థైర్యం గాని, మీ ఆలోచన తీరు గాని ఇట్లా ఉండటానికి ఏదైనా ప్రధాన కారణం ఉందా? మేము మొట్టమొదటిసారి మాల వేసుకున్నప్పుడు మా గురుస్వామి పూజ్యులు మాడిశెట్టి రమేష్ గురుస్వామి, తను దర్జీగా పనిచేసేవారు. అతని దగ్గరికి ప్రతిరోజు మేము వెళ్ళేవాళ్ళం. వెళ్తుంటే అయ్యప్ప గురించి ఆయన నిరంతరం మాతో మాట్లాడుతున్నాం. వేరే అన్య విషయాలు ఏది మాట్లాడేవాళ్ళం కాదు. ఆయన ద్వారా నాకు అయ్యప్ప గురించి చాలా విషయాలు తెలిసినాయి. తదుపరి అయ్యప్ప విజయం పత్రిక ఒకటి, చంద్రమౌళి గురుస్వామి పూజ్యులు తిరుపతి వాస్తవ్యులు, వారు కూడా అయ్యప్ప విజయం పత్రికతోటి అనేక విషయాలు అందరికి తెలిసేది. మా సమయంలో తెలిసే విధంగా చేసింది. అది రెండవది. మూడవది ఈ యేసుదాస్ గారు, వారు కూడా అయ్యప్ప వారు ఆ కీర్తనలను వారు ఎంతో అద్భుతంగా గానం చేశారు. ఆ పాటలు తెల్లాలు లేసి ఆ పాటలు పెట్టుకుంటే అయ్యప్ప స్వామి ఎక్కడో లేడు మన పక్కనే ఉన్నాడు అనిపించే భావనలు. వీటితో పాటుగా మా గురుస్వామి గారి గురుస్వామి చంద్రశేఖర్ గురుస్వామి అని వారు ఎప్పుడు చెప్తుంటారు, గురుస్వామి అంటే ఈ విధంగా ఉండాలి అని. ఆ అన్ని విషయాలు మనసులో తట్టిపోయినాయి. కాకపోతే మాకు అప్పుడు పూజా విధానం తెలియదు. మేము చిన్న ఒక పుస్తకం పట్టుకొని అందులో శరణు ఘోష తర్వాత మిగతా విషయాలని చిన్నగా చదివేవాళ్ళం. చదివిన తర్వాత నాతో పాటుగా స్కూల్లో పనిచేసే తెలుగు పండిత్ నరసింహాచార్య గారు, వారు ఏం చేసిందంటే ఆ నియమ నిష్టలన్నీ చూసి వాళ్ళు బ్రాహ్మణ్స్, మేము కూడా ఈ విధంగా ఉండము, ఇంత గొప్పగా ఉంటున్నారు అని చెప్పేసి, మరి మీరు ఏం పూజ చేస్తారు అని అంటే, నాకు తోచిన పుస్తకాన్ని పెట్టి స్వామి పూజ చేస్తాం. ఈ పూజ ఇది కాదు, పూజ షోడోపచార పూజ ఉంటుంది ప్రతి దేవునికి, గణపతికి, సుబ్రహ్మణ్య స్వామి కానీ ఏ దేవుని కానీ అని పూజ విధానము. తదుపరి విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, ఇవన్నీ ఆయన మాకు మధ్యాహ్న సమయంలో భోజనం చేసిన తర్వాత బోధించు. క్రమంగా వెళ్ళగా నేర్చుకున్న తర్వాత 5వ సంవత్సరము మా గురుస్వామి గారి తల్లి గారు పరమపదించింది. అప్పుడు పూజ చేయాలి అనే ఒక స్థితి వచ్చింది. ఎవరు చేస్తారు అని అంటే, స్వామి అయితే బాగుంటుంది అని నన్ను ప్రేమగా పంతులు అని పిలిచి, స్వామి చేస్తారు పంతులు చేస్తారు అని మొట్టమొదలు ఒక పూజ చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు వెళ్ళినాం. పూజకి వెళ్ళినప్పుడు ఏ విధంగా వేయాలనేది నాకు అర్థమైంది. కానీ పడి పూజకు నేను వెళ్ళేది. పడి పూజకు వెళ్ళేటప్పుడు పడి పూజ అనేది ఎట్లా చేస్తారు అనేది అప్పుడు మనకు అర్థం కాలేదు. మా గురు అంటే చెప్పిన తెలుగు పండితుడు గారు ఏం చెప్పారంటే, మామూలుగా పూజ విధానం చెప్పారు. ఈ పడి పూజ అనే విధానం ఆయనకు తెలియదు. ఇంక అప్పుడు స్వామి దగ్గరికి వచ్చి సాయంత్రం, స్వామి నువ్వు ఏ విధానం చెప్తే ఆ విధానాన్ని నేను అవలంబిస్తాను అని చెప్పేసి స్వామికి ప్రార్థన చేసుకొని మొక్కి, స్వామి చెప్పిన విధానాన్ని, ఆ పడి పూజ విధానాన్ని నా మనసు లోపల ఇప్పటికదే అయ్యప్ప స్వామి చెప్పిండనే నా భావన. దాన్ని
సిస్టంగా రాసుకొని ఆ రోజు సాయంత్రం పూజకు వెళ్ళింది. ఉమ్, వెళ్ళిన తర్వాత అక్కడ సామాగ్రి విషయం వచ్చేసింది. అవును. సామాగ్రికి ఏది లేదు. ఉమ్, సామాగ్రి అన్ని కూడా వాళ్ళు తెచ్చుకోవడము, దాన్ని ఇబ్బంది పడడము, ఉమ్, ఈవెన్ కొబ్బరికాయ ఉట్టను కూడా ఒక రాయి కూడా సమయం కూడా తేలేకపోయింది. అప్పుడు అనిపించింది ఇది విషయం కాదు, ఉమ్, మనం ఈ సామాన్ అంతా సేకరించుకోవాలని అప్పుడు మనసులో అనిపించింది. ఇంతలో కాశీ నుండి ఒకతను ఉమ్, గురుస్వామి వచ్చిండు. ఆయన అయ్యప్ప గుడి దగ్గర తనకి విడిది కల్పించిండు. కల్పించిన తర్వాత ఆయన ఏం చేసిందంటే భోజన ఏర్పాటు కోసం మమ్మల్ని సంప్రదిస్తే మేము అందరి ఇళ్లలో తీసుకెళ్ళినాం. ఉమ్, బంధువుల ఇంట్లకు తీసుకెళ్ళి భోజనం పెట్టిన తర్వాత అతనికి ఒక దక్షిణ రూపంలో ఏదో రూపంలో ఒక 100 రూపాయలు ఇచ్చి ఆయన ఏం చేసిందంటే ఆ డబ్బులు తీసుకొని 1200 రూపాయలు నా దగ్గర చమైంది. ఉమ్, చమైన తర్వాత అతనితో వచ్చిన అనుచరుడు ఏం చెప్పిందంటే ఇతను కరెక్ట్ కాదు అని చెప్పింది. ఉమ్, చెప్తే మేము ఇప్పుడు మీరు అనే మాటనే అన్నా, అయ్యప్ప స్వామిని దైవ స్వరూపంగా మేము కొలుస్తాము, మీరు మమ్మల్ని ఇట్లా చేసిందని అనిపించింది, అది కరెక్ట్గా స్వామి అని చెప్పేసి అతని నుండి బయటకు వచ్చిన తర్వాత ఆయన నా వెనకాల వచ్చేసి 1200 రూపాయలు తిరిగి నాకు ఇచ్చింది. ఆ 1200 రూపాయలు తిరిగి నేను ఎవరి వాళ్ళకి ఇచ్చేద్దామని చెప్పేసి అందరి దగ్గరికి వెళ్ళినాం. మా బంధువులు వెళ్తే ఎవరు కూడా తీసుకోలేదు, ఇచ్చిన వద్దు స్వామి ఉండని. ఆ 1200తో అదనంగా ఒక 10 మందిని కలిసి ఒక అయ్యప్ప సేవా సంస్థని ఏర్పడేసుకొని మా బంధువుల దగ్గర వాళ్ళ దగ్గర కొన్ని డబ్బులు సేకరించి ఈ సామాన్ అంతా తీసుకున్నాం. సామాన్ తీసుకొని ఆ సామాన్ తోటి అందరికి అవకాశం కల్పించాలి. ఎక్కడైనా పూజ చేస్తే మనం అలంకరణ మనమే చేయాలి, పూజ మనమే చేయాలి, భజన మనం చేయాలి. తర్వాత మన ఇది నియమంగా పెట్టుకుంటాం. 41 రోజుల పాటు 41 రోజుల పాటు మండల కాలంలో చేస్తున్న దీక్షలో కఠిన నియమాలు అంటే ఎలాంటివి ఉంటాయి? అయ్యప్ప స్వామి దీక్ష లోపల ఇంతకుముందు చెప్పినట్టుగా మొట్టమొదటి నియమమే అది. మనస వాచ కర్మణ అయ్యప్ప స్వామిని మనం నామస్మరణ చేస్తుండాలి. దీన్ని వదిలిపెట్టి ప్రాథమికంగా అంటే అందరూ భావించేది ఏంటంటే తండ్రి స్నానం చేయన్నా, ఇటు వెళ్ళన్నా, అటు వెళ్ళన్నా, ఇవన్నీ అంటే అన్ని విషయాల పట్లనే ఎక్కువ ఆసక్తి. అని మొట్టమొదటి నియమమే ఇది. నిర్విరామంగా అయ్యప్ప స్వామి యొక్క నామస్మరణ చేస్తూనే ఉండాలి. మన్నలు బెరుగులు ఎందుకు? మనం భార్య, పిల్లలను, తల్లిదండ్రులను అందరిని వదిలిపెట్టి దీక్ష తీసుకుంటాం కాబట్టి ఆ దీక్షను సత్ఫలితాన్ని ఇవ్వాలి. మనకు మన పిల్లలకు వీరందరికీ కూడా మంచి జరగాలనే ఉద్దేశంతో మనం ఆ విధంగా చెప్తున్నాం. నా మనసుకు ప్రార్థించి నేను మాల వేసుకున్న తర్వాత కూడా అయ్యప్ప స్వామిని మొదటి సంవత్సరం అయిపోయిన తర్వాత మా గురుస్వామి గారు ఏం చేశారంటే అయ్యప్ప స్వామి పటాన్ని తీసేసి లోపల దాచిపెట్టేసాను. నేను అప్పుడు గురుస్వామి చెప్పాను, గురుస్వామి అయ్యప్ప స్వామి అయినా, ఆంజనేయ స్వామి అయినా, వెంకటేశ్వర స్వామి అయినా, అమ్మవారైనా దేవుళ్ళందరూ ఒక్కటే. నేను అయ్యప్ప స్వామి పటాన్ని లోపల పెట్టాను, నేను ఇక్కడే పూజ గదిలోనే పెట్టుకొని పూజ చేసుకుంటాను. అట్లా కాదండి, మనం అయ్యప్ప దీక్ష అయిపోయింది, ఇప్పుడు విరమించేసినాము అని చెప్పేసి ఇంట్లో శుభ్రం ఉండరు, అది ఉండరు, మధుమ అవన్నీ తింటారు, చేస్తారు, దానివల్ల మనకు ఇబ్బంది ఏర్పడుతుంది. లేదు స్వామి భగవంతుడు ఒక్కడే, మీరేమని చెప్పండి చెప్పేసి మొట్టమొదలు ఆ మొదటిసారి కండస్వామి ఉన్నప్పుడే ఆ నిర్ణయం తీసుకొని అప్పుడే నేను ఆ పటాన్ని అట్లనే కొనసాగిస్తున్నా. ఇప్పటికదే ఈ 300 రోజులు స్వామి అక్కడ ఉంటాడు, మేము పూజ చేస్తుంటాం. దేవుడి విషయంలో మీరు మొండి గురుస్వామి. దేవుడి విషయంలో గురుస్వామి నిజానికి ఈ 41 రోజుల్లో చేసే నియమాలలో మీరు ప్రధానంగా నామస్మరణ చెప్పినారు. ఒకవేళ సాధారణ భక్తులు మాలాంటి వాళ్ళు మీకు భిక్ష పెట్టాలి అని అనుకుంటే మేం పాటించాల్సిన ఆహార నియమాలు కానీ లేకపోతే మేం పాటించాల్సిన మామూలు నియమాలు కానీ తప్పకుండా ఇవి చెయ్యకూడదు, ఇవి చెయ్యాలి, మేము భిక్ష పెట్టాలి స్వాములకి అని అనుకున్నప్పుడు ఎట్లాంటి నియమాలతో పెట్టాలి, ఎట్లాంటి ఆహారం పెట్టాలి? మామూలుగా ఇంటిని శుభ్రపరిచి తల స్నానం చేసి వంట వేసేసి అల్లం కానివ్వండి, ఉల్లిగడ్డ కానివ్వండి, ఎల్లిపాయలు కానీ ఇటువంటివి వాడకుండా భోజనం పెట్టించి సాధారణ భోజనం. దానిలో ఎక్కువ అంటే కొందరు ఏం చేస్తారంటే వాళ్ళు హోదాను చూపెట్టడానికి 20 వంటలు, 18 వంటలు, 16 వంటలు, అది అయ్యప్ప స్వామికి ఇబ్బందికరంగానే ఉంటాయి. మామూలుగా జీర్ణమయ్యే విధంగా 2-3 వంటలతోటి సరిపెట్టుకోవాలి. మాల దీక్ష తీసుకోవటము, మాల విరమణ ఒకే ప్రాంతం నుంచి చేయాలా? అందులో నియమం అంటూ ఏమి ఉండదా? మన అనుకూలం ప్రకారం చేసుకోవచ్చా? సాధ్యమైనంత వరకు ఎక్కడైతే మాల వేసుకున్నామో అక్కడనే మనము మన పీఠం దగ్గరే మాల విరమణ చేయాలి. అయితే కొందరు ఏం చేస్తుంటారంటే ఇప్పుడు మార్గ మధ్యంలో తిరుపతికి వెళ్ళాలి, అంటే స్వామిని దర్శించుకోవాలి.
తిరుపతికి వెళ్ళాలంటే అక్కడ స్వామివారికి ఏం చేయాలి, మనం తలనీలాలు ఇస్తాం. తలనీలాలు ఇష్టం కాబట్టి తలనీలాలు ఇచ్చేటప్పుడు అప్పుడు కొంతమంది అడుగుతుంటారు, గురుస్వామి మరి తలనీలాలు ఇస్తున్నాము, మరి ఇక్కడ మాల తీయచ్చా అని. స్వామి మాల అక్కడ తీసినా కూడా నువ్వు ఇంటికి వచ్చే వరకు నియమాలు మాత్రం నువ్వు అయ్యప్ప స్వామిని ఈ మాలలో ఉన్నవని, దీక్షలో ఉన్నవని నియమాలు పాటించాలని చెప్పేసి అప్పుడు మేము ఖచ్చితంగా చెప్తుంటాం. కొందరు మాత్రం, మిగతా వాళ్ళందరూ కూడా తిరిగి ఇక్కడికి వచ్చేసి అమ్మతో కానీ మాల వేసిన గురుస్వామితో కానీ అని విరమణ చేస్తారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం సుమారు 5 ఏళ్ళు అయింది మీరు సోషల్ టీచర్ గా రిటైర్ అయ్యారు. అంతకు ముందు తరగతి గదిలో మాలతోనే మీరు బోధన చేసిన పరిస్థితే కదా. సో అట్లాంటప్పుడు మీ అనుభూతులు, మీకు ఎదురైన ఏమైనా అనుభవాలు? నాకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి బాధ కలగలేదు. అంటే పిల్లల వల్ల కానీ టీచర్ల వల్ల కానీ ఎందుకో మరి నాకు అది తెలియదు. అందరూ అయ్యప్ప స్వామిలాగా నడుతుండే, పిల్లలతో ఆ విధంగానే ఉంటారు, అందరూ కూడా స్వామి సార్ అని పిలిచేవాళ్ళు, అట్లే నడుస్తుండే. కానీ మరి నాకు ఎప్పుడు ఈ భేదం ఏర్పడలేదు మీరు అడిగేంత వరకు కూడా. ప్రామిస్. గురుస్వామి, మీకు అయ్యప్ప స్వామి సంరక్షకులుగా పేరుంది. ఈ పేరు రావడానికి కారణం ఏంటి? మీరు ఉచితంగా పడి పూజలు కూడా చేయిస్తారు అని వింటున్నాం. సో ఇది ఎందుకని మీరు అనుకున్నారు పడి పూజ ఉచితంగా చేయించాలి అని? నేను మొట్టమొదటిసారి ఇప్పుడు మా రమేష్ గురుస్వామి గారు మా ఇంటికి వచ్చి కన్యాస్వామి ఉన్నప్పుడు భిక్ష పెట్టాలి. అప్పుడున్న ఆర్థిక పరిస్థితి ప్రకారంగా ఒక 5 భిక్ష పెడదామని మేము నిర్ణయం తీసుకున్నాం. తీసుకున్న తర్వాత ఒక 21 మంది వచ్చేసిండ్రు. వచ్చేసిన తర్వాత 21 మందికి అప్పుడు చిన్నగా మా చైతన్య కాడికి భిక్ష పెట్టేసింది. భిక్ష పెట్టిన తర్వాత గురుస్వామికి దక్షిణ రూపంలో ఏదో ఇవ్వాలి. అప్పుడు ఉన్న నియమం వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా 25 రూపాయలు ఇవ్వడం కూడా అప్పుడు కష్టమైన పని. అంటే మనసు ఇప్పి మాట. అటువంటిది నాకు అనిపించినాడు. గురుస్వామి అని అంటే ఇతరులకు మార్గదర్శకంగా ఉండాలి అన్ని విషయాల్లో, పూజ విషయంలోనే కాకుండా ప్రతి విషయంలో. ఒక స్వామి మాల వేసుకుని నుండి శబరిమల యాత్ర చేసేంత వరకు ఆయనకు మార్గదర్శకంగా ఉండాలి, సంరక్షకుడు ఉండాలి. మనం తెలియని విషయాలని చెప్పాలి. పూజ విధానం కూడా మేమంతే. మా వాళ్ళందరికీ, నాతో ఉన్న వాళ్ళందరికీ కూడా పూజ విధానం చెప్పడం జరుగుతుంది. ప్రవర్తన నియమాలి. తర్వాత మేము అందరికి కూడా ఈ సేవాభావం అనేది నేర్పడం జరుగుతుంది. ఎట్లా మనం ఒక పూజ మీ ఇంటికి వెళ్ళాం పూజ చేయడానికి. పూజ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ వస్తువులన్నీ మావే ఉంటాయి. మీరు కేవలం బావి నుండి నీళ్ళు వేసుకోవడం, పూజ సామాన్ మాత్రం తీసుకొచ్చుకోవడం, మిగతా వస్తువులన్నీ మాగే. కొబ్బరికాయ కొట్టే దాని దగ్గర నుంచి. అదేవిధంగా ఆ పూజ తంతుకు, అంటే ఆ స్టెప్ బై స్టెప్ ఆ కార్యక్రమానికి అంతా కూడా మేము అందరం సహకరిస్తాం. భజన కార్యక్రమం ఇటువైపు ఇవన్నీ కూడా ఉచితంగా చేయాలి. ఎందుకు మనము దీన్ని అయ్యప్పని నమ్ముకోవాలి కానీ అయ్యప్పను అమ్ముకోవాలి. అప్పుడే నేను అమ్మడం అనంటే నా దృష్టిలో స్వామివారి పూజ చేస్తున్నాం, మీ ఇంటికి వస్తున్నాం, మాకు ఇవ్వండి. అమ్మడం దీన్ని ఆ రోజు నేను తీసుకోను. నేను మొట్టమొదటి మాల వేసుకొని ఒక గురుస్వామి దగ్గర అయ్యప్ప విగ్రహం ఉండే, ఆ గురుస్వామి ఇంటికి నేను వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, మీరు వట్టి వెళ్ళొద్దు అక్కడికి, ఒక 10 రూపాయలు తీసుకెళ్ళాలని. 10 రూపాయలు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసి స్వామివారి దర్శనం చేసుకున్నాం, వచ్చినాం. అప్పుడు అనిపించింది అన్నట్టు, దేవుని దర్శనం చేసుకోవడానికి 10 రూపాయలు, మనం పూజ చేయడానికి 10 రూపాయలు, ఇరుములు కట్టడానికి ఎంతో, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఎందుకు కాదు అంటే, గురుస్వామి అంటేనే మనం మొట్టమొదటి మాల వేసుకున్నప్పుడు, కార్తీక మాస ప్రారంభం లోపల మాల వేసుకున్నప్పుడు ఒక సరైన గురువును ఎన్నుకుంటున్నాం. గురువు ఏం చేస్తున్నాడు, ఈ ప్రవర్తన నియమాలి, అయ్యప్ప నియమాలన్నీ కూడా మనకు చెప్తున్నాడు. చెప్పినప్పుడు అతను ఖచ్చితంగా మనకు అంటే నియమాలతో పాటుగా ఈ సేవాభావం ఉండాలని ఒక ఆలోచన ఉన్నట్టు. మరి ఇట్లాంటప్పుడు ఇప్పుడు మీ దగ్గరికి కూడా గురుస్వామి అని ఎంతో కొంత దక్షిణ ఇచ్చుకోవాలి అనే భావంతో మంచిగా కల్మషం లేకుండా వస్తున్నా మామూలు అయ్యప్పలు, మీరు గురుస్వామి కాబట్టి ఏదో ఒక రకంగా మీకు దక్షిణ ఇవ్వాలి అనుకునే వాళ్ళకి మీరు ఏం చేస్తారు? ఎట్లా వాళ్ళకి ఏం చెప్తారు? మీ ఇంటికి వెళ్ళినాం పూజ చేయడానికి, మీరు దక్షిణ రూపంలో ఏదో ఇస్తారు. మేమేమంటున్నాం అంటే, స్వామి సేవ చేయడం అనేది ఒక భాగ్యం. పాట పాడడం కావచ్చు, అలంకరణ కావచ్చు. ఉదాహరణకు అబ్బాయి అలంకరణ చేస్తాడు, అద్భుతంగా చేస్తాడు. అలంకరణ చేయడం అనే భాగ్యం ఆయన కల్పించిండు. ఈ పూజ చేయడం, నేను చేయడం అనే భాగ్యం ఆయన కల్పించిండు. మీ ద్వారా మాకు ఈ సేవ చేసే భాగ్యం కలిగింది కాబట్టి మాకు ఎలాంటి రద్దు. ఇప్పటి వరకు అదే, ఎవరింటికి వెళ్ళినా అది స్వామి మాకు మంచి అయింది, అది మంచి చేసేది ఎవరు? భగవంతుడు. మనం మాత్రం ఏం చేస్తున్నాం, మన చేతన కాడికి పూజ చేస్తున్నాం. పూజ చేసి స్వామి ఇంత ఖర్చు పెట్టుకొని పూజ చేసిండ్రు, వాళ్ళకు మంచి జరగాలని చెప్పేసి ఒక భావనతో మనస్ఫూర్తి మనం చేస్తున్నాం. అట్లాంటప్పుడు
అదే ఒకటి విషయం, దేవుణ్ణి మనము నమ్ముకోవాలి, దేవుణ్ణి అమ్ముకోవద్దు. అద్భుతమైన మాట. ఇది నేను చాలా మటుకు, కాకపోతే ఏంటంటే కొంతమందికి అది నచ్చకపోవచ్చు. ఎందుకంటే గురుస్వామి అని అంటేనే ఆ విధంగా అలవాటు అయిపోయింది. ఇది నాకు ఒకసారి అవార్డు వచ్చిన కూడా ఒక 18 మందిని అవార్డు, అది అవార్డు వచ్చిన కూడా 18 మందిని సెలెక్ట్ చేసింది 4 రాష్ట్రాల నుంచి. సెలెక్ట్ చేసిన తర్వాత నేను అక్కడ ఉన్న వాళ్ళు తమిళ రాష్ట్రం లోపల కంచి లోపల జరిగింది. నేను అక్కడ ఉన్న వాళ్ళకి అదే చెప్పిన. కారణం ఏంటి? మాతో పాటు మీకు 17 మంది ఉన్నారు, 17 ఇచ్చారు. 17 మందిలో 17 మంది ఏదో ఒకటి ఆశించే పూజ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక కేవలం మాకు భగవంతుడు ఇచ్చిన అనుగ్రహం, మేమేం తీసుకోకుండా చేసే బుద్ధి జ్ఞానాన్ని ఆయన ఇచ్చింది. అప్పుడు సంతోషం అనిపించింది. చెప్తే మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యపోయారు, అంటే అట్లా ఉంటారా అని. ఇప్పుడు కూడా మేము దాన్ని ఎప్పుడు పబ్లిసిటీగా వేయలే. లక్షల మంది గురుస్వాములు ఉంటున్న ఈ రోజుల్లో మీకు ఆ అవార్డు రావడం అనేది చాలా గొప్ప విషయం గురుస్వామి. నిజంగా అంటే ఎంత నిబద్ధతతోటి, ఎంత మీరు నియమాలు పాటించి, మీరు ఇందాక అన్నట్లు అక్షర సత్యం, దేవుని నమ్ముకోవాలి తప్ప అమ్ముకోవద్దు అనే మాటను మీరు అక్షర సత్యంగా భావిస్తున్నారు కాబట్టే మీకు ఆ అవార్డు దక్కిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాము. నాకు వచ్చిన డౌట్ ఒకటి, ఇరుముడిలో ఏముంటుంది గురువు గారు? ఇరుముడిలో ఇరుముడి అంటే 2 వైపులా మనం ఒక ముడి వేసేసి, ఒక వైపేమో స్వామి వారికి చెందిన పూజా ద్రవ్యాలు, ఆ రెండవ వైపునేమో మొదటి వైపేమో కొబ్బరికాయ, నెయ్యి వేసిన కొబ్బరికాయ, అందులో కూడా ఒక పరమాత్మ ఉంది. ఆ నెయ్యి ఈ 18 మెట్ల గురించి మనం ఒకసారి మాట్లాడుతాం. అయితే ఆ నెయ్యి వేసిన కొబ్బరికాయ, నెయ్యి నింపేటప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే మనలో ఉన్న అహంకారాన్ని మొత్తం తీసిస్తున్నాము అని చెప్పేసి ఆ నెయ్యి నింపేసి స్వామి దగ్గరికి సమర్పిస్తున్నాం. అట్లా పూజా ద్రవ్యాలన్నీ ముందు భాగంలో ఉంటాయి. వెనుక వైపు 2వ భాగం లోపల ఆ రోజులలో తినుబండారు తీసుకెళ్ళేది. అదే ఇప్పుడు ఏం చేస్తున్నట్టే మామూలుగా పప్పు ఉప్పు అని చిన్న చిన్నగా పాకెట్లు చేసేసి వేస్తున్నారు. ఆ తినుబండారాలు కొన్ని ఇటువైపు ఉండి దాన్ని ఇరుముడి కట్టి ధరించి స్వామి తీసుకెళ్ళారు. తినడానికి అప్పుడు వాళ్ళు ఉపయోగించేది. ఇప్పుడు మార్గ మధ్యంలో అవసరం లేకుండా పోతుంది కాబట్టి అది భగవంతుడి దగ్గర సమర్పిస్తున్నారు అందరూ. అయ్యప్ప స్వాములు తినటానికి మంచి ఆహారము అంటే ముఖ్యంగా శబరిమలకు వెళ్లే భక్తులు ఇరుముడిలో మంచి ఆహారాన్ని వాళ్ళ శక్తి కోసం తీసుకోవాలి, వాళ్ళకి కొంత సత్తువ ఉండటానికి తీసుకెళ్ళాలి అంటే మీరేం చెప్తారు? ఎట్లాంటివి కరెక్ట్ అని చెప్తారు? మేము అప్పుడు తీసుకెళ్లేటప్పుడు అక్కడ భోజనం దొరకనప్పుడు, మేము ఇప్పుడు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడ భోజనం దొరకపోతుండే. అంటే అయ్యప్ప దీక్ష ప్రయాణం ప్రారంభం చేసినప్పటి నుండి తిరిగి వచ్చే వరకు మేము భోజనం ఇంటి దగ్గరే మళ్ళీ తీసుకెళ్లే తినుబండారాలు ఏమన్నా అంటే మనం సకినాలు గారెలు ఇట్లాంటివి తీసుకెళ్లే వాళ్ళం. తీసుకెళ్లి మార్గ మధ్యంలో తినేవాళ్ళు, అక్కడ భోజనం దొరకపోతుండే. అటువంటిప్పుడు మేము కొన్ని రోజుల తర్వాత ఏం చేసినామంటే ఈ పప్పు నూనె ఇవన్నీ కూడా ఆ ఇరుముడి లోపల కొంచెం ఎక్కువ మోతాదులో పెట్టుకొని ఒక్కసారి మా అబ్బాయి కన్యాస్వామి అప్పుడు ఆ రైల్వే స్టేషన్ లో తర్వాత ఆ పంబా నదిలో వంట చేసుకున్నాం. గిన్నెలు కూడా మేము తీసుకెళ్ళిన తర్వాత అందులో మా లోపల ఒక స్వామికి ఏం ఆలోచన వచ్చింది అని అంటే ఇది ఎక్కువ మోతాదులో తీసుకెళ్లి అక్కడ శబరిమలలో అన్నదానం చేద్దాం గురుస్వామి అని వచ్చి, విద్యార్థి గురుస్వామి అని అతను అన్నదానం చేద్దామని చెప్పేసి చేద్దామని మేమందరం కలిసి ఇప్పుడు ఆయన ఆధ్వర్యం లోపల అన్నదానం ఇప్పుడు చేస్తున్నాం. మధ్యలో ఏం చేసిండ్రు అక్కడ ఇప్పుడు ఆ కేరళ గవర్నమెంట్ ఏం చేసింది, ఆ పరిసర ప్రాంతాలన్నీ అపరిశుభ్రంగా అవుతున్నాయని వాళ్ళు ఒక నినాదంతో, రెండో నినాదం ఏంటంటే అన్నదానం పేరట డొనేషన్స్ ఎక్కువ కలెక్ట్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళకు ఆలోచనతోటి వాళ్ళు ఏం చేసిన అన్నదానాన్ని నిలుపుదల చేసింది. దానివల్ల ఇప్పటికి తీవ్రంగా ఇప్పుడు ఇబ్బందులు అవుతున్నాయి. ఆయన కూడా ఇట్లా గురుస్వామి అని చెప్పేసి అందరూ విచారించుకున్న తర్వాత ఆ విద్యార్థి గురుస్వామి ఏం చేసిన తినుబండారాలే అంటే సకినాలు, అరిసెలు, లడ్డూలు ఇవన్నీ ఇప్పటికి కూడా మేము తీసుకెళ్తాం. తనే నిర్వహణ. కేరళ ప్రభుత్వము మొత్తానికి దాన్ని నిర్మూలించకుండా, అన్నదానం అనేది వద్దు అని చెప్పకుండా ఏం చేస్తే బాగుండేది అని మీ అభిప్రాయం? అన్నదానమే చేయాలన్న. ఎందుకంటే మనం అన్ని చూస్తున్నాం, అన్ని దానాల కన్నా మిన్న అన్నదానం. అంటే ఇంట్లో ఏ శుభకార్యమైనా కూడా ఏ అశుభకార్యమైనా కూడా మనం ఏం చేస్తుంటాము, అన్నదానం చేస్తుంటాం. అన్నదానం ద్వారా మనం చేసిన దోషాలన్నీ మంచైనా చెడైనా పోతాయి. అందుకే మన వాళ్ళు ఇరుముడి కట్టుకునేటప్పుడు బంధువులు వాళ్ళందరూ కూడా మమ్మల్ని కాపాడండి స్వామిని ఒకవైపు ఆ బియ్యాన్ని పోస్తుంటారు. మనం తీసుకెళ్ళిన బియ్యమే సరిపోతాయి. అంటే చాలా మంది ఇక్కడ తీసుకెళ్ళిన మన డబ్బులే సరిపోతాయి, కానీ గవర్నమెంట్ మన డబ్బులన్నింటినీ కూడా
వాళ్ళ అవసరాల కొరకు వాడుకొని మన అవసరాలను తీర్చలేదు. ఇది చాలా ఒకప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పోలీస్ వ్యక్తి కానివ్వండి, ఒక చెట్టు కానివ్వండి, ఒక పుట్ట కానివ్వండి, సాక్షాత్ అయ్యప్ప స్వామిలా ఉంటుంది. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ అనుభూతితోటి పోయినాం మేము అందరం. అప్పుడు పోలీస్ స్వామిని చూస్తే కూడా ఆయన కూడా మమ్మల్ని చూస్తే లోపల అయ్యప్ప స్వామి లేడు, వీళ్ళ లోపలనే అయ్యప్ప స్వామి ఉన్నాడు అని చెప్పేసి అంత ఆదరించేవాళ్ళు పోలీస్ వాళ్ళు. ఇప్పుడు క్రమేపీ ఆ గవర్నమెంట్ ఉన్న ఆలోచనల వాళ్ళ నాయకుల ఆలోచనలు మారినాయా లేకపోతే ఏంది అని చెప్పేసి ఇప్పుడు అనిపిస్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఏదో వస్తున్నారు పోతున్నారు అనే భావంతో ఒక పదం వాడచ్చో వాడరాదు కానీ ఒక చిన్న నెగ్లిజెన్స్ తోటి మనకి ఏ ఆదరణ లేకుండా ఇస్తుంది. ఈవెన్ వాటర్ కూడా లేదు ఇప్పుడు, వాటర్ ఫెసిలిటీ. అప్పుడు మేమందరము వాటర్ అన్నీ ఉండేవాళ్ళు, పెద్ద పెద్ద ట్యాంకుల్లో ఉండేవాళ్ళు, అందులో చెత్త చెదారం ఉన్నా కూడా ఆ వాటర్ తీసుకునే వాళ్ళని తాగేవాళ్ళము అప్పుడు. ఇప్పుడు ఆ వాటర్ ఫెసిలిటీ లేదు, అన్నదానం లేదు, కేవలం కొన్ని హోటళ్లకు మాత్రం వాళ్ళు అధికారం ఇచ్చేసి ఆ హోటల్నే భోజనం చేయడం, వాళ్ళు అపరిశుభ్రంగా ఉంటారు, అపరిశుభ్రమైన పదార్థాలనే ఉంటారు, దాంతో కొద్దిగా అనారోగ్యంగానే ఉంటున్నారు చాలా మంది. శబరిమలకు వచ్చిన తర్వాత కొంచెం సిక్కువడం ఇప్పుడు చూస్తున్నాం అక్కడ. గురుస్వామి, మీరు ఇన్నేళ్ల నుంచి ఇన్నిసార్లు వేస్తున్నారు కదా, ఏదైనా ఒక అద్భుత విషయం మీ ఇన్నేళ్ల చరిత్రలో, ఇన్నేళ్ల మీ జీవితంలో, అయ్యప్ప మాల ధారణలో మీకు ఎదురైన ఒక అద్భుతమైన విషయం అంటే ఏం చెప్తారు? గుర్తుండిపోయిన విషయం అంటే నేను ఈ రూపంగా అంటే ఈ రకంగా మారడమే ఒక అద్భుతం అంటే నాకు అనిపిస్తున్నట్టు. దానికి చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఇంతకుముందు మొట్టమొదటిసారి చెప్పిన, నేను అయ్యప్ప స్వామి నాకు ఒక ఆలోచన ఇచ్చింది, మనం సేవ చేయమన్నాడు. ఈ అద్భుతమే కదమ్మా, ఈ సేవ చేయడం అనే భావన కలగడం, అయ్యప్ప స్వామిని నమ్ముకుందాం మనం అని చేయడం, ఇవే కాకుండా చాలా ఇన్సిడెంట్లు ఉన్నాయి, వందల వేల ఉన్నాయి. అంటే మనం ఒక ఇంటికి వెళ్ళి పూజ చేసిన తర్వాత వాళ్ళు చెప్తుంటారు, గురుస్వామి మాకు ఇది అయిందని. కానీ ఇది చేసిన అతను చేసింది మనకు భగవంతుని కృపతోటి, భగవంతుని దయతోటి ఒక గుర్తింపు, అంటే ఓపెన్గా చెప్పుకోవాలి, ఒక గుర్తింపు అనేది ఆయన ద్వారానే వచ్చింది. అందుకే మేము అందరు కూడా సమాజానికి అదే చెప్తుంటాం, స్వామి మనల్ని మారుస్తాడు, మన ప్రవర్తన మారుస్తాడు, మనల్ని తీర్చిదిద్దుతాడు. కాబట్టి మనం ఒకటే చేయాలి, స్వామి యొక్క నామస్మరణ చేయాలి, స్వామి నియమాలను. వ్యక్తిగతంగా మీరు వచ్చిన ఇది మార్పు, ఇంకో ఆత్మ సంతృప్తి కోసం వచ్చిన ఏదైనా మార్పు? ఆత్మ సంతృప్తి అని అంటే, ఒక అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న తర్వాత నేను గురుస్వామిగా మొట్టమొదలు ఆ పూజకి వెళ్ళేటప్పుడు నేను ఏం చేయాలి స్వామి అని నేను అడిగినప్పుడు నాకు నువ్వు ఇది చెయ్యన్న మనసులో కొన్ని ఆలోచన కల్పించింది. అది ఒక అద్భుతం. రెండవసారి ఒక చోట పూజ చేస్తున్నప్పుడు అభిషేకం చేస్తున్నప్పుడు రుద్రం లోపల ఒక అనువాకమే చదవమని చెప్పేసి, మేము బ్రాహ్మణ్స్ కాదు ఒకటే అనువాకం చదవాలని చెప్పేసి ఒక నాకు చెప్పిన గురుస్వామి చదవగలరు లేదు అన్నట్లుగా ఒక్కటి చదవండి అని చెప్పేసి నాకు చెప్పిన తర్వాత అక్కడికి అనుకోకుండా వేములవాడ నుండి అయ్యగారులు వచ్చిండ్రు. ఆ ఇంటి అతను కూడా తెలుసుకున్న తర్వాత పూజ మొదలుపెట్టే ముందు బ్రాహ్మణ్స్ కదా అని చెప్పేసి, స్వామి మీరు చేయండి, నేను ఇక్కడ పప్పుకుంటాను. లేదు మాకు అయ్యప్ప పూజ విధానం తెలియదు, మీరు ఈ పూజ చేయండి అని చెప్పినప్పుడు, స్వామి నేను మొదటి రోజు ఇట్లా స్వామి పూజకు వెళ్ళినప్పుడు ఇది జరిగింది, ఈ పద్ధతి ప్రకారం ఇట్లా చేస్తున్నానంటే వారు నాకు ఆశిస్తుంది అద్భుతంగా స్వామి అని చెప్పేసి మీరు కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత ఈ అభిషేకానికి వచ్చేసరికి ఒకటే అనువాకం మనం చదవడం జరిగింది. వాళ్ళకు చెప్పిండు ఏమని అంటే, అన్ని అనువాకాలు చదవచ్చు, దీనిలో ఏం తెరలేదు, బ్రాహ్మణులు చదవాలని లేదు, ఎవరు లేదు, భగవంతుని సేవించడానికి అందరు అర్హత ఉంది అని చెప్పేసి వాడు చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను బాసరకి వెళ్ళి బాసర అమ్మవారిని ప్రార్థన చేసినట్టు, అమ్మ అడిగిన వాళ్ళందరికీ అన్ని ఇస్తారని అంటే జరిగిన సంగతి, అన్ని ఇస్తారన్నారమ్మ. నన్ను కోరి ఆ స్వామి మమ్మల్ని పూజ పిలిచింది వాళ్ళ ఇంటికి. నేను అసంపూర్తి ఉన్నా, అన్ని అనువాకాలు నేను చదవలేకపోయినా, మరి నాకు ఇది రావాలమ్మా అని వేడుకున్నా. కొన్ని రోజులకే నేను పనిచేసే స్కూల్లో ఒక వేణుగోపాల్ శర్మ అని ఒక తెలుగు పండిట్ వచ్చింది. ఆ మధ్యాహ్నం సమయం ఆయన కూడా ఏం చేసి మధ్యాహ్నం సమయం పిచ్చిపాటికి కూర్చొని మాట్లాడుకోకుండా ఈ దైవ చింతనలో ఉండేవాళ్ళు. ఆయన కూడా ఏం చేసి అప్పుడు తను అడిగింది, ఈ పంచసూత్రాలు ఇవన్నీ కూడా కొంచెం నేర్పడతానంటే తను మా పిల్లలు కూడా నన్ను అడగలేదు, మీరు అడుగుతున్నారు సంతోషించామని ఆయన నేర్పింది. అంటే ఇట్లాంటి
అనుభూతులు చాలా ఉన్నాయి. భగవంతుని అనుగ్రహము ఏదో రూపంలో మనకు. గురుస్వామి, ఇప్పుడు కొన్ని కార్పొరేట్ స్కూళ్ళల్లో యూనిఫామ్ రూల్స్ అంటూ అయ్యప్ప మాల ఈ యూనిఫామ్ ఏదైతే ఉందో ధరించే వాళ్ళు వేసే ఈ డ్రెస్ కి అనుమతి ఇవ్వట్లేదు చాలా కార్పొరేట్ స్కూల్స్. దీని మీద ఏం చెప్తారు? చిన్న పిల్లలకు మాత్రము ఈ దీక్షాపరులు అని తెలియడానికి మాత్రం వాళ్ళ కంపల్సరీ స్కూల్లో దీనికి అనుమతి ఇవ్వాలి, మిగతా వాళ్ళకు. ఎందుకనంటే తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళకి అందరూ కూడా దీక్ష నియమాలే పాటిస్తారు. ఒక స్వామి చిన్న బాలుడు వేసుకున్నా, బాలిక వేసుకున్నా, ఎవరింటి వాళ్ళు వేసుకున్నారు. కాబట్టి మనము మిగతా పిల్లలతోటి వేరుగా, కొంచెం వేరుగా చూడడానికి పిల్లలకు అనుమతి ఇవ్వాలి, కరెక్ట్ అని ఆలోచన. గురుస్వామి, ఎందుకని అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళకి నల్లని దుస్తులే ధరించాలి? ఎందుకని పడి పూజ అంటే 18 మెట్ల పూజనే చెయ్యాలి? ఈ రెండిటికి సమాధానం. నల్లని వస్త్రాలు అనేటి మొట్టమొదలు వాళ్ళు వెళ్ళేటప్పుడు దారి వెంబడి, అంటే దుమ్ము ధూళి నుంచి వెళ్ళి రక్షించాలి. అంటే ఇది పరమాత్మని కాదు. దీనిలో ఇంకోటి ఏంటంటే శని నుండి మనకు రక్షించడానికి, శనికి నల్ల బట్టలు ఇవన్నీ కూడా కొంచెం. తదుపరి మనం వేసుకునేది నవంబర్ డిసెంబర్ కాలంలో, చలికాలంలో, కాబట్టి ఆ చలి నుండి మనం రక్షించడానికి నలుపు అట్లాంటిదనే అభిప్రాయం. తర్వాత ఈ 18 మెట్ల పూజ యొక్క తత్వాన్ని ఇందులో చాలా మటుకు ఇంతకుముందు నేను చెప్పిన ఏమని అంటే, మనము ప్రతి సంవత్సరం గురుస్వాములందరూ కూడా కొంచెం దీని గురించి ఆలోచించాలని నా అభిప్రాయం అన్నట్టు. వ్యక్తిగతంగా ఒక్కరి వల్ల కాని విషయం అది. ఏంటిదంటే, మనం మొదటిసారి వెళ్ళే స్వామిని కన్యస్వామి అని అంటాం. ఆయన ఇరుముడి ధారణ చేసుకొని ఈ 18 మెట్లను అధిరోహించాలి. ఆ కన్యస్వామి ఏ ఏజ్ లో ఉన్నా ఓకేనా? ఏ ఏజ్ లో కన్యస్వామి. ఆయన చిన్నపిల్లడైనా పెద్దవాళ్ళైనా మధ్య వేసుకుని, ఆడవాళ్ళు కూడా వేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ కన్యస్వామి మొదటి మెట్టును అధిరోహించేటప్పుడు, అతన్ని ఇరుముడి ధారణ చేసేటప్పుడు గురుస్వామి కంపల్సరీ చెప్పాలి, ఇరుముడి ధారణ చేస్తున్నావు నువ్వు, ఈ మెట్లన్నీ కూడా 18 మెట్లు, 18 మంది దేవతలు, అయ్యప్ప స్వామి అంటే తను శబరిమలలో శిలారూపంలో ఉండేందుకు ఈ దేవతలందరూ మెట్లుగా మారిపోయినరు. నువ్వు మొట్టమొదటి మెట్టును అధిరోహిస్తున్నావు కాబట్టి మొట్టమొదటి మెట్టు లోపల ఉన్న దేవత అనుగ్రహము మరియు అయ్యప్ప అనుగ్రహం పొందాలంటే నీ లోపల ఉన్న ఒక చెడు గుణాన్ని వదలాలి. ఇప్పుడు మొట్టమొదటి మెట్టుకి ఏముంది అని అంటే, మన లోపల ఉన్న కోరిక అనే దాన్ని వదిలేయాలి. ఇది అంటే చాలా మటుకు మనకు అత్యాశ అనుకోండి, కోరికలు అనుకోండి, అట్లాంటివి ఉంటాయి, దాన్ని వదలాలి. ఇట్లా క్రమేపీ గురుస్వాములు ఇరుముడి కట్టేప్పుడు కొద్దో గొప్ప వాళ్ళ శిష్యులతోటి కొంచెం ప్రమాణపూర్వకంగాను కంపల్సరీ చేయాలి, మీరు తప్పకుండా దీన్ని పాటించాలి, శబరిమల వచ్చిన తర్వాత కూడా చాలా మటుకు కోరికలు తగ్గించుకోవాలి అనేది అట్లా చెప్పినప్పుడు వాళ్ళ లోపల ఇంకా మార్పు వస్తుంది, సమాజానికి వాళ్ళు ఉపయోగపడతారు. రెండవ మెట్ట కూడా కోపం వదలాలి. ఇట్లా 8వ మెట్టుకు అహంకారం, 10వ మెట్టుకు దర్పం, మోహం, మాత్సర్యం, ఇవన్నీ కూడా వదలాలి. తర్వాత రజోగుణం, తమోగుణం ఇవన్నీ వదిలేసి ఇట్లా 17 మెట్ల వరకు మనం అన్ని వదులుకొని 17వ మెట్టుకు మనం అన్ని గుణాలను నేర్చుకున్న మంచి గుణాలన్నీ నిగ్రహంగా మనతోటే ఉండాలి. 18వ మెట్టుకు మనం స్వామి రూపంలోనే మారిపోవాలి. ఇది కాకపోతే మన అందరము కలియుగం లోపల ఉన్నాము, కలి ప్రభావం ఎక్కడొక చోట మనం ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే మనం గురుస్వాములు అనే వాళ్ళు ఎవరైనా కూడా కొంచెం దీని తత్వాన్ని చెప్పకుండా మామూలుగా ఏం చేస్తున్నారు, ఇరుముడు కట్టడము, పంపించేయడము, దక్షిణ ఇచ్చిందా లేదా అనేది, అంటే మనం ఎవరిని విమర్శించే స్థాయిలో లేము. చాలా మంది అది విమర్శన కాదు. కొందరు ఏమంటారంటే, గురుస్వామికి దక్షిణ రూపాయలు ఇస్తేనే నీ యాత్ర ఫలమవుతుంది అంటారు. పూర్వకాలంలో ఆ ఋషులు తపస్సు చేసి వాళ్ళందరూ కూడా ఏ దక్షిణ తీసుకున్నారు? మానవ వాళ్ళ శ్రేయస్సు కొరకే చేసిండ్రు వాళ్ళందరూ. మనం ఒక చిన్న సహాయం చేస్తున్నాం, ఇరుముడి మాత్రం మనకు కడుతున్నాం. కట్టడం రూపాయలు దక్షిణ ఇస్తేనే ఆయన దీక్ష పరిపూర్ణమవుతుందనడం కొంచెం భావ్యం కాదని నాకు అనిపిస్తుంది. ఇది ఈ నియమాలన్నీ కూడా అంటే 18 మొదటిసారి వెళ్ళినప్పుడు కన్యస్వామి, కత్తిస్వామి, గల్లస్వామి, గంటస్వామి ఇట్లా మనం చెప్తుంటాం. వాళ్ళందరూ కూడా ఏ మెట్టునెక్కినప్పుడు మనం ఏ చెడు గుణాన్ని వదులుకోవాలి అని మాత్రం చెప్పుకుంటూ కొంచెం వాళ్ళకు అర్థమయ్యే రీతిలో చెప్పేస్తే వాళ్ళ లోపల మార్పు. ఇప్పటికి కూడా అయ్యప్ప స్వామి దీక్ష చేసుకొని చాలా మార్పు ఉంటుంది తీసుకున్న వాళ్ళు. వాళ్ళ లోపల ఉన్న చెడు గుణాలను వదిలిపెట్టుకోవడము, తర్వాత తదుపరి కూడా పూజ చేసుకోవడము. ముఖ్యంగా మీలో అయితే సేవా గుణం గురించి ఎక్కువ మాటలు విన్నా నేను. మీ సొంత డబ్బులతోటి
ఒక టీచర్గా మీ సొంత డబ్బులతోటి స్కూళ్ళల్లో పిల్లలకి సౌకర్యాలు, అందులోనూ ఆడపిల్లల పట్ల కొంచెం శ్రద్ధ మీకు ఎక్కువ, ఆడపిల్లల సంరక్షణకు సంబంధించి మీ ఫోకస్ ఎక్కువ అని విన్నా. ఎందుకని ఈ సేవా గుణానికి సంబంధించి ఆడపిల్లల్ని ఒకంత ఎక్కువగా మీరు సంరక్షకులుగా వాళ్ళకి ఉండాలి అని అనుకోవడానికి సంబంధించి కారణం ఏమైనా ఉందా? ఉందమ్మా. ఆడపిల్లలు సేవాభావం కంటే ముందు ఇది మాట. ఆడపిల్లలకు తెలియదమ్మా, సమాజం అంటే తెలియదు. ఎక్కువ ఏం చేస్తారు, ఎవరిని చూసినా నమ్మేస్తారు. ఇది ఒక వాళ్ళ లోపల ఉన్న ఒక మంచి భావన అనుకోండి, నమ్మేస్తారు. కాబట్టి అందులో టీచర్స్ ఉంటారు, కొంతమంది సమాజంలో వ్యక్తులు ఉంటారు, ఉంటారు. అది ఒకటి బాధ అనిపిస్తుంటుంది అన్నట్టు. అందుకే ఆ పిల్లలకు తెలియనప్పుడు నన్ను కూడా స్కూల్లో చాలా మంది మిగతా టీచర్స్ కొంతమంది ఏం చేస్తుంటే ఆ పిల్లలకు చెప్పేవాళ్ళు కానీ పిల్లలు తదుపరి వాళ్ళు 10th అయిపోయినాక ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి అర్థమవుతుంటది. ఆ సార్ అట్లా చెప్తుండే, మీరు ఎట్లా అయిపోయింది సార్, మీరు చెప్పిందే కరెక్ట్ అని. అంటే ఆ సమయంలో వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా తర్వాత అర్థమవుతుంది. ఎందుకు చాలా మటుకు అని చూస్తుంటే నేను టీచర్ ఉన్న ప్రథమ స్కూల్ నుంచి వెళ్ళి అంటే అపాయింట్మెంట్ నుండి కూడా సాయంత్రం పూట వెళ్ళి స్కూల్లో పిల్లల్ని చదివించేవాడిని. అదే ప్రోత్సహించి. అయితే వీటన్నిటి కారణము అంటే మనం చేసే సేవా కార్యక్రమాలకు వీటన్నిటి కారణము అయ్యప్ప స్వామి అనుగ్రహము మా భార్య రూపంలో ఉంది. చాలా అంటే నేను తెల్లాలేసి దేవునికి ఎంత నమస్కారం చేసుకుంటున్నో ఆమె కూడా అంత మనసులోకి నమస్కారం. ఎందుకని గురువు గారు? నేను ఇవన్నీ చేయడానికి కారణం తనే. నేను స్కూల్లో పనిచేసినప్పుడు కూడా ఆ పిల్లలకు సాయంకాలం ఆయన స్నాక్స్ తీసుకుపోతుంది 10th పిల్లలకు. తను అటుకులు చేసి ఇచ్చేది, ఉప్మా ఇచ్చేది. అప్పుడు ఇప్పుడంటే కొందరు గురుస్వామి అయిన తర్వాత సాయం చేస్తుంటే అక్కడే పిల్లలకు అల్పారం, ఇడ్లీ, వడ, దోశ అట్లాంటివన్నీ పెడుతుంటారు. ఇప్పుడు మేము మా స్కూల్లో నేను చివరి వరకు రోజు కూడా అట్లే పనిచేసింది. అప్పుడు ఇవి ఎవరు సాయం చేయనప్పుడు చేసి పెడదామనంటే చేసి పెట్టేది. ఎవరి ఇంటికి వచ్చినా కూడా స్వాములందరినీ కూడా ఇప్పటికి కూడా టీ కానివ్వండి, భోజనం కానివ్వండి చేయకుండా తను వదిలేది కాదు, పంపించేది కాదు. ఎప్పుడు కూడా నా దీక్షా కాలంలో మొత్తం నేను దీక్షకు స్వామికి అంకితమైనా కూడా ఎన్ని కూడా నొచ్చుకునేది కాదు. ఎవరు వచ్చినా కూడా ఇంటికి వచ్చినా చేసినా కూడా తన గురించి ఎంత చెప్పినా కూడా తప్పదు. కాకపోతే మనసులో అందుకే అనుకుంటా నేను స్వామి ఆమె రూపంలో ఉండడం నేను మనసులో ఎప్పటికీ అంటే భార్య భర్తలు అన్నప్పుడు మంచి చెడు జరుగుతుంటది, కానీ తనంటే ఎనలేని గౌరవం. ఇవన్నిటి కారణం ఈ దీక్ష ఇంత కొనసాగడానికి అనుకోండి, నేను టీచర్గా సఫలీకృతం కావడానికి అనుకోండి, నేను ఒక వ్యక్తిగా మారడానికి మంచి దారిలో ఉండడానికి కూడా. మీ సతీమణి పేరు శైలజ. శైలజ గారికి మా పల్లవి టీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు. నిజంగా మీలో మాల ధారణలో ఉంటారు కాబట్టి, ప్రతిసారి వేస్తారు కాబట్టి మీలో ఈ క్వాలిటీస్ మేము చూడడం సహజం. కానీ తను ఇట్లా మీకు ఇంత సహకారం అందించడం నిజంగా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. అట్లనే అయ్యప్ప పూజల్లో కూడా ఆడవాళ్ళని కూర్చుని పెట్టద్దు అని చెప్పేసి మొదటి కాలంలో కూర్చుని పెట్టకుండా ఒక అయ్యప్ప స్వామి కూర్చుంటుండే. నేను తప్పకుండా మీ సతీమణి కూర్చుని పెట్టాలి. దీక్ష మనం చేస్తున్నామో కరెక్ట్ చేస్తున్నామో చేస్తలేమో మన అంతరాత్మక ఏర్పాటు, కానీ మనం లేకున్నా వాళ్ళు 41 రోజులు మనకంటే కఠినమైన దీక్షను చేస్తున్నారు. వాళ్ళు నియమ నిష్టలతో మా స్వామి దీక్ష తీసుకున్నారు, నీళ్లు శుభ్రం చేయడం, మా స్వామి అన్ని వస్తువులు మనకు కల్పిస్తున్నారు, ప్రత్యేక వంటకాలు చేయడము, ఇవన్నీ కూడా వాళ్ళు సంపూర్ణంగా ఉంటున్నారు. మనం ఉంటున్నామా లేమని మన అంతరాత్మక ఏర్పాటు, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ఏ విధంగా అనేది నేను చాలా సందర్భాలు చేస్తాను. చాలా మంది గురుస్వాములు విమర్శించారు, ఏమనంటే మాత్స్వామి ఎట్లా కూర్చుని పెడతారు పూజలు అని. నిర్మల్కి వెళ్ళినా అక్కడ వెళ్ళి పూజ చేసిన తర్వాత మా స్వామి ఎట్లా కూర్చుంటారు అని అంటే, మాత్స్వామి ఎందుకు కూర్చోకూడదు ఆ స్వామిని అడిగి. పూజ అయిన తర్వాత మన ఇద్దరం మాట్లాడదాం, స్వామి నేను 40 సంవత్సరాలు వేసుకున్నా, మీరు 40 వేయండి 50 వేయండి, నా భావన నాది, మీ భావన మీది. ఇక్కడే ఇంకొక విషయం చెప్పండి. మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శబరిమలకు వెళ్ళిండ్రు, ఇరుముడి కూడా సమర్పించారు. దీనిపైన మీ అభిప్రాయం చెప్పమంటే ఏం చెప్తారు? దేశ ప్రథమ పౌరురాలు ఆమె అయ్యప్ప స్వామిని దర్శించుకోవడం అనేది కూడా అయ్యప్ప స్వామి యొక్క మహిమ గురించి తెలుస్తుంది. అక్కడున్న 18 మెట్ల తత్వం గురించి, అంటే ఆమెకు సంపూర్ణమైన అవగాహన ఉంటేనే ఆమె శబరిమలకి వెళ్ళాడు. అది ఒకరందరికి మనందరికి కూడా స్ఫూర్తిదాయకం. పూర్తి అంటారా? స్ఫూర్తిదాయకం. దేశానికి అధినేత ఆమె.
ఆమె అయ్యప్ప స్వామి ఇరుముడి ధారణ చేసుకొని 18 బండిని అధిరోహించి స్వామిని దర్శనం చేసుకోవడం అనేది ఎంతో మంది మహిళలకు కూడా స్ఫూర్తిదాయకం. తర్వాత మిగతా దేశస్తులందరూ కూడా మన అయ్యప్ప స్వామి యొక్క గొప్పతనాన్ని, మహిమను కూడా తెలుసుకుంటారు. తద్వారా మిగతా అందరూ కూడా ఈ నేతలు, నరేంద్ర మోడీ గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ఇట్లాంటి నేతలందరూ కూడా. బండి సంజయ్ అంటే ఒక మాట అడగాలి. కరీంనగర్ లో తిరుగులేని ప్రజా నాయకుడు బండి సంజయ్ గారు. ధర్మం విషయంలో, దేశం విషయంలో ఆయన ఎవరికి భయపడరు. ఆ వ్యక్తితో మీకు చాలా సాన్నిహిత్యం అని విన్నా, దాని గురించి చెప్పండి. ఇంతకుముందు మేము అయ్యప్ప స్వామి సేవ చేస్తూ 40 రోజులు ఈ సేవ చేస్తూ ఒకసారి మేము అనుకుంటుంటాం అంటాం, ఏమనంటే మేము గొప్ప వాళ్ళము అని ఎప్పుడు ఒక చోట ఉండేది, ఒక చోట అనిపిస్తుంది పూజ చేస్తున్నామని. కానీ మాకు అనిపించింది తర్వాత బండి సంజయ్ గారిని చూస్తే నిరంతరం 24/7 ఎప్పటికీ ఎవరికి ఏ సహాయం చేయాలి, ఏం చేయాలని ఆలోచనతో ఉన్న గొప్ప వ్యక్తి ఆయన. అందుకే ఆయన గెలవగానే కొంతమంది మేము స్వాములు ఇక్కడి నుంచి అక్కడి వరకు యాత్ర వెళ్ళినాం, నడుచుకుంటూ శబరిమలకి, కరీంనగర్ నుంచి నడుచుకుంటూ. మొదటి నుండి కూడా మాకు కుటుంబ సభ్యుల లోపల ఆయనకు మంచి జరగాలని మొదటి నుండి మేము దైవాన్ని మొక్కుతుంటాం. దైవభక్తి మాకు ఎక్కువ, మేమే కొంచెం గొప్ప వాళ్ళం అనుకుంటుంటాం. కానీ ఆయన లోపల ఉన్న ఈ దేశ సేవ, ఈ ప్రజలకు ధర్మరక్షణ, ప్రజలకు సేవ చేయాలని నిరంతర ఆరాటం, మరి అది ఒక దైవభక్తి కంటే చాలా గొప్పది. దేశభక్తి, దైవభక్తి వ్యక్తిగతమైనది, దేశభక్తి సమాజానికి. అప్పుడు అనిపించి ఎన్నోసార్లు పూజలు అయిపోయినా ఆయనకు నేను కూడా శిరస్సు వంచి పాదం చేస్తా. నాకంటే చిన్నవాడు కావచ్చు, కానీ ఇప్పుడు అంతే. మహాపాదం వెళ్ళినారు కదా మీరు, దాని గురించి చెప్పండి. మహాపాదం ఇక్కడ నుండి శబరిమలకు నడుచుకుంటూ వెళ్ళడం 1350 కిలోమీటర్లు. 1350 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళడాన్ని మహాపాదం అంటారు. మహాపాదంలా అంటే అదే మహాపాదం అంటే, పెద్ద పాదం అంటేమో ఎర్మేల్ నుండి శబరిమలకి వెళ్ళడం, అది అయ్యప్ప స్వామి నడిచిన బాట. ఇక్కడ నుంచి మహాపాదయాత్ర. మహాపాదయాత్ర ఇక్కడ నాగరాజు గురుస్వామి తను ఒక 25 సంవత్సరాల నుంచి వెళ్తున్నాడు. అయితే స్వామి 2 సార్లు ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత అప్పుడు అనిపించినట్టు స్వామి గెలిస్తే మహాపాదయాత్ర చేస్తాను చాలా సందర్భంలో. తను కార్పొరేటర్, నేను 108 సార్లు ఎప్పుడు వేసుకోలేదు. తను కార్పొరేటర్ గా నిలబడ్డప్పుడు 3 వ్యక్తులు నిలబడ్డారు కార్పొరేటర్ గా. బండి సంజయ్ గారు ఒక్కరే. నాతో ఒక వ్యక్తి ఏమన్నారు అంటే, బండి సంజయ్ ఎట్లా గెలుస్తాడు గురుస్వామి, బండి సంజయ్ ఏం చూసి ఓట్లేస్తాను అన్నప్పుడు ఇప్పటికీ నేను ఆ మాట మర్చిపోను. ఆ ప్రశ్న నా కళ్ళ నుంచి ఆ రోజు నీళ్ళు లేపిస్తున్న ఏదో కూడా బాధ అనిపించింది నాకు. బండి సంజయ్ ఎట్లా గెలుస్తాడు, భగవంతుడు గెలిపిస్తాడు బండి సంజయ్ని, తప్పకుండా గెలిపిస్తాడు అని అయ్యప్ప స్వామికి అప్పుడు మొక్కిన. 108 రోజులు దీక్ష తీసుకుంటాను నేను, 108 రోజులు ఉంటాను. అట్లా నా 36 సంవత్సరాల్లో 20 సార్లు 108 సార్లు 108 రోజులు ఉన్నా. కానీ ఆ 108 రోజులకు ఒక ప్రత్యేకత ఉన్నది. బండి సంజయ్ ఎట్లా గెలుస్తాడు అని అంటే, ఆయన పేరు కూడా చెప్పాలి ఇప్పుడు. అట్లా అతనితో అదే అన్న, స్వామి పేరు స్వామి అయ్యప్ప స్వామి బండి సంజయ్ని గెలిపిస్తాడు. అప్పుడు అనుకున్నట్టు స్వామి గెలిస్తే 108 రోజులు దీక్ష తీసుకుంటాను. అప్పుడు స్వామి దయ వల్ల అద్భుతం గెలిచింది. ఒక స్వామి గెలిచిన తర్వాత ఆయన 50 డివిజన్లలో పనిచేసింది. ఒక కార్పొరేటర్ ఒక డివిజన్కే పనిచేస్తారు. అప్పుడు వాళ్ళు గెలిచినప్పుడు కార్పొరేటర్ అందరూ కూడా ఎంతో అంటే సేవాభావంతుండే. ఆయన 50 డివిజన్లలో పనిచేయడం అద్భుతమైనట్టు. అప్పుడు అనిపించిందన్నట్టు, ఆహా భగవంతుడు ఎక్కడో లేడు, అక్కడ శబరిమలలో ఉండడు, ఇట్లాంటి వ్యక్తులలో కూడా భగవంతుడు ఉంటాడు. ఇది సత్యం. జనం గమనించుకోరు ఈ రోజులలో. నరేంద్ర మోడీ గారు లాంటి వాళ్ళు, బండి సంజయ్ లాంటి వాళ్ళు, వీళ్ళు ఈ ధర్మ పరిరక్షకులు ఉండాలి. దేశానికి వీళ్ళు అవసరం. వాళ్ళు లేకపోతే అసలు దేశం లేదనొచ్చు. మనం దైవం ఉంటది, దైవం వ్యక్తిగతం, కానీ ఇట్లాంటి వాళ్ళు దేశానికి అవసరం. అద్భుతమైన సందేశం ఇచ్చినారు గురుస్వామి. నిజంగా ఎంత అద్భుతంగా అనిపిస్తుందంటే, మాల ధారణ చాలా మంది వేస్తారు. గురుస్వాములు 6 సార్లు వేస్తే ప్రతి ఒక్కళ్ళు అవుతారు. కానీ ఈ మాల ధారణ వేయటంలో ఉన్న అంతరార్థం, పరమార్థం అందరికీ తెలియదు. అది మీరు ఈరోజు మీ మాటల్లో, మీ ఆలోచన తీరులో
మీ భావనలో ప్రతి అక్షరంలో స్పష్టంగా మాకు తెలిసింది. మీలాంటి వ్యక్తితో ఈరోజు మీరు మాలలో ఉండి కూడా మాకు ఇంత సమయం ఇచ్చిండ్రు. మా పల్లవి టీవీ ప్రేక్షకులందరూ నిజంగా అదృష్టవంతులు. నాతో పాటు మాకు ఈ ప్రత్యేక సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు గురుస్వామి. ధన్యవాదాలు. ఇది కూడా అంటే ఈ సమాజానికి కొన్ని విషయాలు మనము తెలియజేసేందుకు అవకాశం. అవును. అంటే అయ్యప్ప స్వామిని మనము నమ్ముకొని వెళ్ళిపోవాలా అనేది మన ప్రధాన ఆశయము. తర్వాత స్వామి నామస్మరణ నిరంతరంగా చేయాలి. ఇటువంటి కొన్ని విషయాలు మా లోపల అంతర్గతంగా దాగున్న విషయాలు కూడా కొన్ని మనోభావాలు అనుకోండి, అవన్నిటి కూడా మీరు పల్లవి టీవీ ద్వారా ముందు తీసుకురావడం, తర్వాత ముఖ్యంగా మన దేశానికి అవసరమైన మోడీ గారు కానివ్వండి, బండి సంజయ్ గారు కానివ్వండి, ఈ అయ్యప్ప స్వామి దీక్షాపరులందరూ కూడా తప్పకుండా మన ధర్మం కోసం నిలబడాలని. ఎందుకంటే మన ధర్మం లేకపోతే మనం అయ్యప్ప స్వామికి ఇంకొక పేరు ధర్మశాస్త్రగా ఆయన అవతరించి తర్వాత ఆయన ధర్మాన్ని రక్షించడానికి ఒక అవతారం ఎత్తిండు. ఆ అవతారం ఎత్తి ఆ పందలరాజుకు దొరకడం, ఆ పందలరాజు ఒక మణిమాల వేసినప్పుడు ఆయన మణికంఠ అని పిలవడము, అందరం మణికంఠ వేస్తాం. మహిషి చెడు రాక్షసిని చంపడం ద్వారా అయ్యప్పగా ఆయన పేరొందడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక అయ్యప్ప స్వామి లోపలనే ఇవన్నీ అట్లనే బ్రహ్మచర్యం పాటించి ఆయన కన్యాస్వామి ఎవరైతే నా శబరిమలకి రారో అప్పుడే నేను వివాహం చేసుకుంటాను ఇవన్నీ చెప్పడము, ఇవన్నీ కూడా ఒక మన ధర్మాన్ని రక్షించడానికే ఆ అయ్యప్ప స్వామి అవతారం లోపల దాగున్న అంతరార్థం. ఇట్లా సమాజం లోపల ధర్మం కోసం పాటుపడే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళను కూడా మన అయ్యప్ప మాల వేసుకొని కేవలం 40 రోజులు వచ్చి ఇరుముడు అప్పేసి మన పిల్లలతోటి మనం మంచిగా ఉన్నాము, మనకేంది అయ్యప్ప స్వామి ఈ కోరిక, బండి అంటే బండి ఇచ్చిండు, కారు అంటే కారు ఇచ్చిండు, పిల్లలకు చదువు అంటే చదువు ఇచ్చిండు అని కాదు. దేశం కోసము ధర్మం కోసం పాటుపడే వాళ్ళ కోసం కూడా మనం ఏదో ఒకటి చేయాలి అని ఒక చింతన, ఒక ఆలోచన వాళ్ళకు అయ్యప్ప స్వామి కలిగించాలని, ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ధర్మశాస్త్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ గురువు గారు.